టాపిక్ లైక్ ద లాస్ట్ సెషన్ లో కూడా సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడడం. బట్ ఈ టాపిక్ లో లైక్ ఈ రోజు సెషన్ లో మనం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ యూజ్ చేద్దాం. ఇంకా ఓన్లీ మోస్ట్లీ ఇంటర్వ్యూస్ దగ్గర పీపుల్ ఫెయిల్ అవుతారు కాబట్టి ఇంటర్వ్యూస్ మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది సెషన్ లో చూద్దాం. దిస్ వాజ్ ద కోర్ లైక్ అవుట్ ఆఫ్ దిస్ సెషన్. సో బేసికలీ మన టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటో తెలియాలి. ఇది లైక్ గుడ్ టర్మ్, మనం చాలా వింటూ ఉంటాం. దాని మీనింగ్ మాత్రం అంత పెద్దగా ఏం కాదు. మనం బేసిక్ గా అర్థం చేసుకోవడానికి చిన్న చిన్నగా యూస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మంచి అంటే నేను చాలా బాధపడుతున్నాను, నేను ఎవరి ముందు వెళ్ళి నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇష్టపడతానంటే ఎవరైతే నన్ను ఉంటారో, అంటే నా బాధ అంతా విని కొద్దిగా మంచిగా సజెషన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడడానికి ఇష్టపడతాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎంపాథెటిక్ లిజనింగ్. ఎవరైతే పీపుల్ నా దగ్గర ఎంపాథెటిక్ గా విని నాకు మంచిగా గైడ్ చేస్తారని నాకు నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ ఎంపాథెటిక్ లిజనింగ్ అండ్ దట్ ఈస్ అ సాఫ్ట్ స్కిల్. ఇంకా నా ఫర్ ఎగ్జాంపుల్ నాలో బాధ లేకపోతే నాలో భయం లేకపోతే నా సంతోషం 100% ఉందనుకోండి, నేను దాంట్లో 50% మాత్రమే వాళ్ళకి చెప్పగలను లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలను అంటే నాకు ఎఫెక్ట్ కమ్యూనికేషన్ లేదని అర్థం. సో దిస్ ఇస్ ఆల్సో సాఫ్ట్ స్కిల్. ఇంకా మీరు ఒక గ్రూప్ డిస్కషన్ లో మంచిగా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకొని గ్రూప్ అందరినీ ఒక డెసిషన్ వైపు తీసుకెళ్ళగలుగుతున్నారంటే మీకు టీమ్ వర్క్ ఉందని అర్థం. ఇవన్నీ సాఫ్ట్ స్కిల్సే. సో సాఫ్ట్ స్కిల్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, ఒక సబ్జెక్ట్ బయాలజీనో జువాలజీనో ఏదో ఒకటి, మ్యాథ్స్ ఏదో ఒకటి, మీరు కాలేజ్కి వెళ్ళారు కానీ క్లాసెస్ వినలేదు, బట్ టుమారో ఇస్ ఎగ్జామ్. ఏం చేస్తామంటే 1 night స్టడీ చేస్తాం, ఖచ్చితంగా నెక్స్ట్ డే పాస్ అయిపోతాం. బికాస్ పాస్ అయిపోయే మార్కులు ఖచ్చితంగా చదువుతాం. 100 మార్క్స్కి 34 32 ఉంటే పాస్ అయిపోతాం. బట్ సాఫ్ట్ స్కిల్స్ రాదు. అంటే మీరు సరే నేను రోజు పిఐ ప్రాక్టీస్ చేస్తాను, జీడీ ప్రాక్టీస్ చేస్తాను, రేపు వెళ్ళి ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేస్తాను అంటే అస్సలు జరగదు అనమాట. ఎందుకలా అంటే ఇట్ నీడ్స్ సమ్ టైం. అంటే ఆ సమ్ అనేది మేబీ డేస్ అవ్వచ్చు, వీక్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇయర్స్ కూడా అవ్వచ్చు. లైక్ మా టీచర్ యాక్చువల్లీ హీ టోల్డ్ మీ దట్ టు ట్యూన్ ఇన్ టు దట్ పర్టికులర్ మైండ్ సెట్ లేదా అంత మంచి సాఫ్ట్ స్కిల్స్ తనకు రావడానికి ఇట్ టుక్ ఫర్ హిమ్ నియర్లీ 7 years. అంటే ఆయన 7 years కష్టపడితే ఇప్పుడు ఆయన ఏ పొజిషన్ లో ఉన్నారో సాఫ్ట్ స్కిల్స్ లో చూస్తున్నాం అనమాట. సో హీఈస్ యాక్చువల్లీ వర్కింగ్ అండర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇంటర్వ్యూలో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మంచి ఇంప్రెషన్ రావాలి. వాళ్ళకి మనం తెలిసినా తెలియకపోయినా మంచి ఇంప్రెషన్ అనేది ఇంపార్టెంట్. మంచి ఇంప్రెషన్ ఉంటే ఇట్ వాజ్ ఆల్వేస్ అ పాజిటివ్, కానీ నెగిటివ్ అనేది ఏం లేదనమాట. మనం ఎలాంటి డ్రెస్ చేసుకుంటున్నాం, మనం ఒకరిని ఎలా చూస్తున్నాం, లేకపోతే మనం ఎలా నించుంటున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఒక ఫస్ట్ ఇంప్రెషన్ కి మ్యాటర్స్. సో ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంప్రెషన్ లేకపోతే ఒక ఇంపాక్ట్ఫుల్ ఫస్ట్ ఇంప్రెషన్ చేసుకోవడానికి ఏమేమి కావాలో లైక్ బేసిక్ థింగ్స్, సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏమైనా అనుకోండి, దట్ విల్ షూర్లీ హెల్ప్ యూ. లైక్ దే హెల్ప్డ్ మీ, ఐ వాస్ షేరింగ్ విత్ యూ. సో పేస్టల్ కలర్ డ్రెస్ అంటే ఇదేదో కొత్త రకమైన కలర్స్ ఏం కాదు, జస్ట్ లైట్ కలర్స్ అనమాట. లైట్ కలర్ డ్రెస్సెస్ యూస్ చేస్తే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. అండ్ వెదర్ ఇట్ ఈస్ అ గర్ల్ ఆర్ అ బాయ్, మీరు ఎవరైనా అవ్వచ్చు, బట్ మీరు బెల్ట్ యూస్ చేస్తున్నారంటే మీ బెల్ట్ ఇంకా షూ కూడా సేమ్ కలర్ ఉంటే బాగుంటది. బట్ మోస్ట్లీ ప్రిఫర్ చేయండి బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ షూస్ లేదా బెల్ట్స్. యాక్సెసరీస్ తక్కువగా వేసుకొని వెళ్తే బాగుంటది. నో యాక్సెసరీ అయితే ఇట్ వాస్ టూ గుడ్. మేకప్ ఇస్ ఆల్సో సేమ్, లైట్ మేకప్ ఆర్ నో మేకప్. అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు యాడ్ అ పాయింట్ దట్ ద పర్ఫ్యూమ్ ఏదైతే మీరు యూజ్ చేస్తారో లేకపోతే ద సెంట్ ఏదైనా అది ఎంత లైట్ గా ఉంటే అంత మంచి ఇంపాక్ట్ ఉంటది అనమాట. కొంతమంది పక్కన ఉంటే అసలు ఉండనే లేము, అంత గట్టిగా కొడతారు సెంట్. ఈ కారిడార్ లో ఉంటే ఆ కారిడార్ లోకి మనం సెన్స్ చేయగలం వాళ్ళు వచ్చేస్తున్నారు అని, అలాంటిది. సో లైట్ గా ప్రిఫర్ చేయండి ఏదైనా. తర్వాత మనకి వెయిటింగ్ రూమ్స్ లో కానీ లేకపోతే వాళ్ళు కూర్చోమన్న తర్వాత మనం క్యాజువల్ గా ఏం చేస్తామంటే స్ట్రింక్ చేసేస్తాం మన షోల్డర్స్ ని. అంటే ఆ ప్లేస్ కొత్తది కదా, వాళ్ళ పీపుల్ కొత్త వాళ్ళు కదా, మనకు తెలియదు అనమాట. సో ఆటోమేటికల్లీ విల్ స్ట్రింక్ ఇన్ అవర్ షోల్డర్స్. అలా మనం మన షోల్డర్స్ ని ముడుచుకొని కూర్చున్నట్టుంటే మనం అండర్ కాన్ఫిడెంట్ అని మనమేమో చెప్తున్నట్టు వాళ్ళకి. మనకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది పక్కన పెడితే మనం చెప్పుకోకూడదు కదా మనకు లేదని. దట్ వాస్ నాట్ గుడ్. సో నెవర్ స్ట్రింక్ ఇన్ యువర్ షోల్డర్స్, ఆల్వేస్ మేక్ ఇట్ ఓపెన్. మీరు ఎప్పుడైతే మీ షోల్డర్స్ ని ఓపెన్ గా పెడతారో ఇట్ వాస్ లుక్ సో కాన్ఫిడెంట్. మీరు లోపల ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, బయటికి మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ మన బ్రెయిన్ కి కూడా మనం కాన్ఫిడెన్స్ నిజంగా మనకు ఉందా లేదంటే మనం యాక్ట్ చేస్తున్నాం అనేది దానికి కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కాన్ఫిడెన్స్ అయితే బయటికి చూపించండి, లోపల భయపడినా పర్వాలేదు. విల్ హ్యాండిల్ ఇట్ నెక్స్ట్ టైం. దెన్
80-20 ప్రిన్సిపల్ ఆఫ్ ఐ కాంటాక్ట్. అంటే మనకి ఇంటర్వ్యూ జరిగేటప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూ బేసికలీ. సో 80-20 ప్రిన్సిపల్ ఐ కాంటాక్ట్ అంటే ఏంటంటే ప్యానల్ మెంబర్స్ ఒకరికన్నా లైక్ 5-6 మెంబర్స్ ఉన్నారనుకోండి, సెంటర్ లో ఉన్న పర్సన్ తో 80%, చుట్టూ ఉన్న వాళ్ళతో 20% మీరు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయగలిగితే బాగుంటది. కొంతమంది ఉండొచ్చు లైక్ వాళ్ళకి చాలా భయం ఉంటది అనమాట, ఐ కాంటాక్ట్ డైరెక్ట్ గా మెయింటైన్ చేయలేరు, లేదా మళ్ళీ ఇంట్రోవర్ట్స్ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ప్రాబ్లం మీద అవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ కాకుండా 2 ఐబ్రోస్ కి మధ్యలో ఒక రీజియన్ ఉంటది, ఆ రీజియన్ పైన మీరు ఫోకస్ చేయొచ్చు. ఆ పర్సన్ కి అయితే ఖచ్చితంగా తెలియదు మీరు ఐ కాంటాక్ట్ చేస్తున్నారని అనుకుంటాడు. దిస్ వాజ్ అ సైకలాజికల్ ట్రిక్ ఫర్ హూ, ఎవరికైతే చాలా కష్టంగా ఉంటుందో ఐ కాంటాక్ట్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం, వాళ్ళు ఇది లైక్ ఈ ట్రిక్ ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ బేసికలీ మనం ఎందుకు భయపడతామంటే ఏదైనా ఇంటర్వ్యూ అంటే కొత్త పీపుల్, కొత్త ప్లేస్, ఇంకా వాళ్ళు ఏం అడుగుతారో అని భయం. లాస్ట్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినంత వరకు మనకు తెలియదు వాళ్ళు ఏం అడుగుతారు. దానికన్నా ముందు ఉన్న 2 భయాల్ని మనం పోగొట్టుకోవాలంటే లైక్ మనం కొద్దిగా కూల్ చేసుకోవాలంటే, లెట్స్ సే నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది ఆన్ 11 AM, లైక్ ఈ రోజు మార్నింగ్ ఉంది అనుకోండి, నేను అక్కడ ప్లేస్ కి ఒక 1 hour ముందే వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే నాకు ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ తో కొద్దిగా లైక్ నేను కొద్దిగా ఎక్లమటైజ్ అవ్వగలను. నాకు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఏ రూమ్ ఉందో తెలుస్తుంది, లైక్ అక్కడ ఉన్న స్వీపర్స్ తోనో లేకపోతే ఇంకెవరైనా చుట్టుపక్కల ఉన్నో వాళ్ళతో మాట్లాడగలను. అప్పుడు మన బ్రెయిన్ ఏం థింక్ చేస్తా అంటే ఓకే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే ఇట్ వాస్ సేఫ్ ఫర్ మీ. సో మీ బ్రెయిన్ లో సగం టెన్షన్ పోతుంది అప్పుడు. దెన్ యూ విల్ గెట్ ఎక్లమటైజ్డ్ ఫర్ 1 hour, you'll be so cool, then you can attempt your interview. This will surely helps. And the smile, always have a 70% smile on your face. That should not be faked. Fake smiles easy ga telisipotayi, meedu teliyakapothe that's well and good, but still fake చేయకుండా స్మైల్ చేయగలిగితే చాలా బాగుంటది. ఆల్వేస్ విష్ ద పీపుల్, మీరు వాళ్ళు వాళ్ళు మీకు ఆపోజిట్ గా ఉన్నా లేకపోతే వాళ్ళు మీకు ఎవరైనా పర్లేదు, like irrespective of the job description, just have a smile on your face so that the other people feel safe. They also like even though they don't know you, they wanted you to get in the company because you are having a good attitude, you are showing, your face is showing some energy, some positive vibes. అవన్నీ మన ఫేస్ లో కనిపించాలన్నమాట. నిజం చెప్పాలంటే ఈ రోజే మాకు కూడా MBA క్లాస్ ఇండక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది, లైక్ సార్ వచ్చారు ఈ రోజు, సేమ్ GD and PI గురించి చెప్పారనమాట ఆయన కూడా. సో మీరు అడగొచ్చు అనమాట ఎందుకు అసలు ఫస్ట్ ఇంప్రెషన్ అంటే అసలు ఎందుకు చేసుకోవాలి, ఫస్ట్ ఇంప్రెషన్ లేకపోతే జాబ్ ఎవరు అని. ఇస్తారు, ఎందుకు ఎవరు, ఖచ్చితంగా ఇస్తారు, లైక్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎందుకు ఉండాలి అంటే లైక్ పీపుల్ అంటే మనమే టూ జడ్జిమెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాను, సేమ్ డ్రెస్ ఒక టూ డేస్ వేసాను అనుకోండి, అరే ఏంటర్ బాబు ఈ అమ్మాయికి అసలు క్లీన్లీనెస్ లేదు అని చెప్తారు నా ముందే. అలాంటి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి మీరు ఒకరి దగ్గర నుంచి. అంటే ఎవ్రీబడి హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్, సో ద కంపెనీ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ హూ ఆర్ అప్లయింగ్. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేంతగా మీరు రెడీ అవ్వాలన్నమాట. అందుకే దెర్ ఇస్ అ సేయింగ్, మనం టూ జడ్జిమెంటల్ కాబట్టి డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే ఒక సేయింగ్ ఉందన్నమాట. ఇంకా ఇంకొక లైన్ కూడా ఉంది, లైక్ ఎవరైనా మీకు లుక్స్ డజంట్ మ్యాటర్ అని చెప్తే అస్సలు నమ్మొద్దు. దట్ వాస్ కంప్లీట్లీ లై. లుక్స్ డూ మ్యాటర్. దట్ వాస్ అంటే మీరు అది ఇన్స్టాగ్రామ్ లోనో వాట్సాప్ లోనో స్టోరీ పెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. లుక్స్ డూ మ్యాటర్. మిమ్మల్ని మీరు ఎంత కరెక్ట్ గా ప్రెజెంట్ చేసుకుంటారో అంత కరెక్ట్ సక్సీడ్ అవుతారు, అంత ఫాస్ట్ గా. సో సెల్ఫ్ ప్రెజెంటేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఏం చేయాలనేది చూద్దాం అనమాట. సో బేసికలీ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒక కంపెనీ నుంచి మీకు ఆఫర్ ఉంది అని చెప్పి ఒక మెయిల్ లేకపోతే సంథింగ్ ఫ్లయర్ ఏమో ఒకటి వచ్చింది. సో ఫస్ట్ మీరు చూడాల్సింది జాబ్ డిస్క్రిప్షన్ లేదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ రెండు చూసుకొని అవి మీకు మ్యాచ్ అవుతున్నాయా లేవా అని చూడండి. మ్యాచ్ అవ్వలేదా, మీరు ఒకవేళ ఆ స్పాన్ ఆఫ్ టైం పీరియడ్ లో ఇంప్రూవ్ చేసుకోగలరేమో చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ అ టెక్నాలజికల్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అనుకోండి, ఎక్సెల్ గురించి అనుకోండి, హార్డ్లీ మీరు ఒక 1 week పెడితే యూ కెన్ గెట్ ఇట్. హార్డ్లీ 1 week బికాస్ దట్స్ అ టెక్నికల్ స్కిల్. అలాంటివి ఏమైనా మీరు చేసుకోగలరు అంటే అప్లై ఫర్ ద జాబ్. ఇఫ్ నాట్, ప్లీజ్ డోంట్, బికాస్ దట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం ఆల్సో ఫర్ ద రిక్రూటర్స్ అండ్ ఇట్ ఆల్సో మేక్స్ అ బ్యాడ్ ఇంప్రెషన్. అండ్ దెన్ మనం బేసికల్ గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒక్కటే CV చేస్తాం, అది అన్ని జాబ్స్ కి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ అంటే నాకు ఇంకా స్పెషలైజేషన్ ఉంటుంది, సెకండ్ ఇయర్ లో నేను స్పెషలైజేషన్ తీసుకుంటాను అనమాట. ఈ లోపు నేను ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ కానీ దేనికైనా అప్లై చేయాలంటే ఐ కెన్ ఆప్ట్ ఫర్ ఎనీథింగ్. బికాస్ మార్కెటింగ్ కి అప్లై చేయొచ్చు, నేను ఫినాన్స్ కి అప్లై చేయొచ్చు, బిజినెస్ అనలిటిక్స్ కి అప్లై చేయొచ్చు, HR కి అప్లై చేయొచ్చు. కానీ అన్నిటికీ ఒకటే CV నేను యూజ్ చేస్తే ఐ విల్ నాట్ గెట్ బి సెలెక్టెడ్. నన్ను ఎవరు సెలెక్ట్ చేయరు అసలు.
ఇప్పుడు నేను డేటా ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిటిక్స్ లోకి పెడుతున్నానంటే ఐ హ్యావ్ టు షో మై స్కిల్స్, వాట్ ఐ హ్యావ్, లైక్ వాట్ ఐ కెన్ డూ టు దాట్ కంపెనీ. బిజినెస్ అనలిటిక్స్ లో పవర్ బిఐ యూస్ చేస్తారు డేటా అనాలిసిస్ చేయడానికి, ఇంకా ఎస్క్యూఎల్ యూస్ చేస్తారు, ఆర్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తారు. అవన్నీ నాకు వచ్చు, ఆ సర్టిఫికేట్స్ అన్ని నాకు ఉన్నాయని చెప్పి నేను బిజినెస్ అనలిటిక్స్ జాబ్ లో పెడితే బాగుంటుంది. అవన్నీ తీసుకుని నేను హెచ్ఆర్ లో పెడితే నన్ను ఎందుకు ఎవరైనా సెలెక్ట్ చేస్తారు అసలు? దే విల్ సింప్లీ ఇగ్నోర్, దే విల్ సింప్లీ రిజెక్ట్. సో సివి మోడిఫికేషన్, మీరు ఏ జాబ్ కైనా అప్లై చేయండి, బిఫోర్ దానికన్నా ముందు ఖచ్చితంగా సివి మోడిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. అండ్ దెన్ ఇంకో మిస్టేక్ మనం ఏం చేస్తున్నామంటే రిక్రూటర్ పర్స్పెక్టివ్. అగైన్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే మనకేది కరెక్ట్ అనిపిస్తుందో అదే చెప్తాం, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనుకుంటున్నామో అది చెప్పమన్నమాట. సో ఆల్వేస్ రిమెంబర్, వెన్ యు ఆర్ ఇన్ అ సిచ్యువేషన్ లైక్ యు ఆర్ ఇన్ అ ఇంటర్వ్యూ, ఆల్వేస్ మేక్ ష్యూర్ వాట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద రిక్రూటర్. సో మీరు రిక్రూటర్ పొజిషన్ లో ఉంటే మీరు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓకే, ఇంటర్వ్యూ దగ్గర నుంచి మీరు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇట్ వాజ్ నాట్ అ బిగ్ డీల్ నిజంగా. లైక్ యూ కెన్ ప్రాక్టీస్ విత్ వాధ్వాని ఏఐ ట్యూటర్ ఆర్ యూ కెన్ ప్రాక్టీస్ విత్ మెటా ఏఐ, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే వీఆర్ నాట్ యూజింగ్ ద ఇంటర్నెట్ దట్ మచ్, మన కన్వీనియన్స్ తగ్గట్టుగా మనం డేటాని యూజ్ చేయట్లేదు అంతే. బట్ ద సోర్స్ ఈస్ సో మచ్ అవైలబుల్. If you really wanted to do something, there are many webinars which are going on. Participate so that you will get an idea. So today's question is like in the class lo iroju annar anamata, there will be a question in your PI, a personal interview jaregetappudu oka question untadi, what are your strengths and weakness. And manam chaala confident ga cheptam, this is my strength, I can do all this. But weakness kochepaatiki elanti weaknesses cheppali anedi, that was a tricky question. Like mostly people fail in that. వాళ్ళు ఏం చెప్తారు, నిజంగా వీక్నెస్ చెప్పేస్తారు. నిజంగా వీక్నెస్ చెప్తే దే వోంట్ యాక్సెప్ట్ యూ గైస్. నిజంగా వీక్నెస్ చెప్తే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎలాంటి వీక్నెసెస్ చెప్పాలంటే, సార్ సమ్ టైమ్స్ అనుకోకుండా ఎందుకు ఓవర్ టైం వర్క్ చేస్తాను నేను, ఇలాంటివి చెప్తే సో దట్ వోంట్ హార్మ్ యువర్ లైక్ యువర్ పర్సనాలిటీ, దే డోంట్ హార్మ్ యువర్ పర్సనాలిటీ నార్ ద జాబ్. అలాంటివి చూస్ చేసుకోవాలన్నమాట. యూ కాంట్ సే ఐఎమ్ నాట్ గుడ్ విత్ టెక్నాలజీ. మీరు టెక్నాలజీతో మంచిగా లేరు అంటే ఇప్పుడు అంతా ఈ టెక్నాలజీ మీద నడుస్తుంది, మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటారు? హైర్ చేసుకోరు, టాటా బై బై చెప్పేస్తారు, జాగ్రత్త మనం తిరిగి వచ్చేయచ్చు. సో దట్ వాజ్ నాట్ గుడ్. సో మనం ఏం చెప్తున్నాం అక్కడ, సో మనం వీక్నెస్ అక్కడ ఏం చెప్తున్నాము అనేది, లేదా ఎలా చెప్పాలంటే లైక్ ఐ హ్యావ్ అ వీక్నెస్ లైక్ నాట్ ఇన్ టు దట్ దెర్ ఇస్ అ టెక్నాలజీ లైక్ వాట్ వి సే, ఓకే టేబుల్ యూ, దెర్ ఇస్ అ రీసెంట్ టెక్నాలజీ దట్ ఈస్ నాట్ అ రీసెంట్ బట్ లెట్స్ సే అదొక రీసెంట్ టెక్నాలజీ వచ్చింది, అది మీకు తెలియదు. కానీ అంటే సార్ నాకు రీసెంట్ టెక్నాలజీ మీద అంతగా ఐడియా లేదు, కానీ నేను నేర్చుకుంటున్నాను. ఒక 4 పేర్లు సార్ ఇందులో ఇది ఉంటుంది, ఇందులో ఇది ఉంటుంది, సో బేసికల్ గా నేర్చుకుంటున్నాను. ఐ కెన్ రేట్ మై సెల్ఫ్ ఆన్ 1 to 5 like 3.5 నేను రేట్ చేసుకోగలను, ఎంత ఐ వాజ్ వర్కింగ్ ఆన్. సో వాట్ యాక్చువల్లీ వాంటెడ్ టు యూ అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆన్సర్ ఆశిస్తున్నారంటే మీరు దాని మీద నిజంగా వర్క్ చేయగలరా లేదా అని, మీరు కంటిన్యూస్ లెర్నరా కాదా అని చెప్పడం కోసం ఆ క్వశ్చన్ అడుగుతారు. మనం అది తెలియకుండా మీ వీక్నెస్ ఏంటి అంటే, సార్ ఐఎమ్ నాట్ గుడ్ విత్ టెక్నాలజీ, సార్ ఐఎమ్ సమ్వాట్ స్లీపీ, ఇవన్నీ చెప్తాం అనమాట. సో ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ అయిపోతాయి. మనం నెగిటివ్ చేసుకోవడం కన్నా ఇంకా చెత్త ఇంకోటి ఉండదు. సో మనం ఎంత పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనం ఇంటర్వ్యూకి ముందు చేయాల్సిన పనులు. ఇంటర్వ్యూ తర్వాత లైక్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఏం చేయాలనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఏం చేయాలంటే సీక్ ఫస్ట్ టు గెట్ అండర్స్టాండ్. సో మీరు ఆల్రెడీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదివి ఉంటారు. సమ్ టైమ్స్ అక్కడ శాలరీ గురించి మెన్షన్ చేస్తారు, లేకపోతే చేయరు. దట్ వాజ్ ఆల్సో నాట్ ఎ ప్రాబ్లం. అండ్ మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతున్నారు, లేకపోతే డ్యూరింగ్ ద డిస్కషన్ ఒక పాయింట్ వస్తుంది అనమాట, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. అక్కడ ఏం చెప్తారంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, లైక్ ప్యానల్ మెంబర్స్ మీతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను జాబ్ లో పెట్టుకుంటే, ఇప్పుడు నువ్వు జాబ్ లో జాయిన్ అయితే ఇవి చెయ్యాలి నువ్వు అని చెప్పి, డ్యూరింగ్ దాట్ పాయింట్ యూ హ్యావ్ టు లిసన్ సో అటెంటివ్లీ. ఎందుకంటే రీసెంట్ గా I heard that there is a conflict between manager and the employee because during the interview he said he can do good with Excel. తను ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూలో నాకు ఎక్సెల్ బాగా వచ్చని చెప్పాడు. మేనేజర్ కి ఏం కావాలి, ఎక్సెల్ నుంచి SQL కి ఆటోమేషన్ కావాలి. he did not mention అంటే ఆ మేనేజర్ అది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో మెన్షన్ చేయలేదు. ఈ అబ్బాయికి కూడా రాదు. సో ఇది అప్లై చేశారు, ఈయన ఇన్ జాబ్ వచ్చింది. అండ్ జాబ్ జాయిన్ అయిన 1 month తర్వాత నీకు ఇది రాదా అని చెప్పేసి అడిగారు. తనే మీరు ఇది మెన్షన్ చేయలేదు కదా, నాకు ఎలాగ వస్తుంది అని చెప్పాడు.
అక్కడ ఏం లేదంటే క్లియర్ కమ్యూనికేషన్ లేదు. సో ఒకవేళ మీరు నిజంగా క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలిగితే, సార్ ఐఎమ్ గుడ్ ఎట్ దిస్, ఐ క్యాన్ వర్క్ ఆన్ దిస్ అని మీరు క్లియర్ కమ్యూనికేషన్ చేయగలిగితే ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ ని మీరు చాలా తగ్గించుకోవచ్చు అన్నమాట. అండ్ ద క్లియర్ కమ్యూనికేషన్ షోస్ యువర్ పొటెన్షియల్. అంటే ఫస్ట్ మీట్ లో యూ హ్యావ్ ద క్లియర్ కమ్యూనికేషన్, లైక్ మీ దగ్గర ఉన్న 100% కంటెంట్ ని మీరు అక్కడ చూపించగలుగుతున్నారంటే ఎంత ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉన్నట్టు మీ దగ్గర. ఇట్స్ లైక్ 2+ points ఫర్ యూ, క్లియర్ కమ్యూనికేషన్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ ద ఇంటర్వ్యూ, మీరు పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇఫ్ యూ క్యాన్ రైట్ అ ప్రాబ్లమ్ సో క్లియర్లీ, మీరు ఒకవేళ ఒక ప్రాబ్లం ఉంది మీ దగ్గర, దాన్ని మీరు 50 క్లియర్ గా రాయగలరు అంటే దానికి అర్థం మీ దగ్గర ఆల్రెడీ 50% సొల్యూషన్ ఉందని అర్థం. సో దట్ ఈస్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇస్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద like during the interview, in the office or something like that. It is also important in your personal life. మీ పర్సనల్ లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ లెట్స్ సే నాకు జాబ్ చాలా స్ట్రెస్ ఉన్నాను, అండ్ ఆ స్ట్రెస్ అంతా తీసుకొచ్చి ఆఫీస్ లో దగ్గర చూపించండి. బికాస్ ఐఎమ్ న్యూ బీ, నేను ఆఫీస్ లో చూపిస్తే కాబట్టి ఇంట్లో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నారు కదా, బికాస్ దే ఆర్ సో లవింగ్. సో వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. 1 month అర్థం చేసుకుంటారు, 2 months అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా చిరాకు వచ్చేస్తారు అనమాట. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే, సరే టాటా బై బై, నీకు కూడా నువ్వు వద్దు, నీ జాబ్ వద్దు, నువ్వు ఇక్కడే ఉండి మేము అక్కడే ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతారు అనమాట. సో యూ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ వర్ యువర్ ప్రాబ్లమ్స్. నిజానికి కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి నిజంగా ప్రాబ్లం ఉండదు. మనకి ఏం కావాలంటే ఒక పర్సన్ మనలో ఉన్న, లైక్ మనం జాబ్ లో ఎంత స్ట్రెస్ అన్ని వినడానికి ఒక పర్సన్ ఉంటే చాలు. సో have that clear communication with anybody, like maybe your friend, your partner, your mom, ఎవరైనా అవ్వచ్చు. ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈస్ విత్ ద కమ్యూనికేషన్. అండ్ దెన్ acing the GD round. Now personal interview was over, like you got like somewhat you get 50% hired. Now go for the GD round. So GD round లో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, అండ్ ఒకవేళ మీకు టాపిక్ తెలియకపోతే ఏం చేయాలి, తెలిస్తే ఏం చేయాలి అనేది ఈ టాపిక్ లో మాట్లాడుకుంటాం. ఇఫ్ మీకు టాపిక్ తెలీదు లేదా తెలిసినా చాలా తక్కువగా తెలుసు దాని గురించి, అప్పుడు నెవర్ చూస్ టు స్పీక్ ఫస్ట్ మాట్లాడదామని అసలు ఎప్పుడు అనుకోద్ది. మీకు ఒకవేళ టాపిక్ తెలియకపోతే ఆల్వేస్ ప్రిఫర్ లాస్ట్. అంటే లాస్ట్ అని చెప్పడం, మధ్యలో మాట్లాడొచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే, వీళ్ళు మిగిలిన పార్టిసిపెంట్స్ మాట్లాడేటప్పుడు యూ కెన్ గెయిన్ సమ్ పాయింట్స్, యూ కెన్ పాండర్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ దెమ్, అండ్ యూ కెన్ కనెక్ట్ విత్ వాట్ ద నాలెడ్జ్ యూ హ్యావ్. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ కి వాళ్ళు చెప్పిన పాయింట్స్ కి యూ కెన్ కనెక్ట్ చేసి మధ్యలో ఒకసారి మాట్లాడచ్చు. లేదు అంటే మేక్ ష్యూర్ యూ విల్ డెఫినెట్లీ మేక్ ద కన్క్లూజన్ ఆఫ్ దట్ రౌండ్. జీడీ రౌండ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు, ఐదర్ ఫస్ట్ ఆర్ లాస్ట్. కన్క్లూజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ ద స్టార్టింగ్ ఓపెనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒకవేళ టాపిక్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్ గా టాపిక్ లో జంప్ అయిపోకుండా టెల్ లైక్ ఒక మంచి సెంటెన్స్ చెప్పండి, లైక్ అటెన్షన్ సెంటెన్స్, లైక్ hi everybody, this is my name, so I wanted to talk about this because it is a very important topic, even though it is not important. ఎందుకంటే అక్కడ మోడరేటర్ ఇచ్చారు కాబట్టి అది ఇంపార్టెంట్ కాకపోయినా ఇంపార్టెంట్ అని చెప్పాలన్నమాట. అండ్ ఇలాంటి చిన్న బేసిక్స్ అనేసి మీరు జీడీ రౌండ్ లో ఏస్ చేయొచ్చు. అండ్ దేర్ ఇస్ కొన్ని మిత్స్ ఉన్నాయన్నమాట ఈ జీడీ రౌండ్ లో. అంటే మనం ఎప్పుడు ఇచ్చిన టాపిక్ కి ఫేవరబుల్ గా మాట్లాడాలి, అస్సలు కాదు. ఇచ్చిన టాపిక్ ఫేవరబుల్ గా మాట్లాడాలని కాదు అసలు మనకి జీడీ రౌండ్ పెట్టింది. జీడీ రౌండ్ ఎందుకు పెడతారంటే, మన ఇండివిజువల్ థింకింగ్ మనకు ఉందా లేదా అని, ఎవరికి ఐ అగ్రీ విత్ హిమ్, ఐ డిజగ్రీ విత్ హిమ్ అని చెప్పకూడదు. మనకి నిజంగా ఇండివిజువల్ థింకింగ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి చూస్తారు. జీడీ రౌండ్ లో వాళ్ళు దేనికి యాక్చువల్ గా చూస్తారంటే, లిజనింగ్ స్కిల్స్ కోసం చూస్తారు, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చూస్తారు. అంటే మనం నిజంగా ఒక లైక్ స్టార్ట్ చేయగలమా, ఒక డిస్కషన్ మనం నిజంగా స్టార్ట్ చేయగలమా లేదా అనేది చూస్తారు. మనం టీమ్ తో కలిసి, అంటే నువ్వు ఒక్కడే మాట్లాడితే సరిపోదు అనమాట, అది ఇండివిజువాలిటీ చూపిస్తుంది. ఆ సెషన్ పేరే గ్రూప్ డిస్కషన్, అండ్ నువ్వు ఇండివిజువల్ గా వెళ్తే దట్ వాస్ నాట్ గుడ్. సో మీరు టీమ్ తో కలిసి టీమ్ ని కలుపుకుంటూ వెళ్ళగలుగుతున్నారా లేదా అని ఇలాంటివి చూడడానికి. సో దాంట్లో మీరు ఎంత ఎక్కువసేపు మాట్లాడారు అనేది ఇంపార్టెంట్ కాదు, క్లియర్ గా కన్సైజ్ గా మంచి పాయింట్ మాట్లాడారా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ గివ్ రెస్పెక్ట్. లైక్ ఈ రోజు జరిగిన మా కాలేజ్ లో జరిగిన జీడీ రౌండ్ లో దెర్ ఇస్ అ గర్ల్, సమ్ ఎక్స్. సో she was like talking Modi ji. Who is Modi ji? Not my friend, not her friend. He is Prime Minister of India. We have to use some things like Honorable Prime Minister, Honorable Finance Minister, or Honorable Professor. That was we need. No, all people do need respect.
అండ్ మోస్ట్ పీపుల్ ఫర్గాట్ దిస్. నేను కూడా రెస్పెక్ట్ కోరుకుంటున్నాను ఎవ్రీబడి, కానీ చెప్పరన్నారే నాకు రెస్పెక్ట్ ప్లీజ్, అరే ప్లీజ్ ఎవరు చెప్పరు అలాగా. వీ హ్యావ్ టు బేసిక్ రూల్, రూల్స్ రిటర్న్ సోషల్ రూల్స్ అని, అవి మనం నేర్చుకోగలగాలి. అంటే ఒక రూమ్ లోకి వస్తున్నప్పుడు డోర్ నాక్ చేయడం, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. ఈ బేసిక్ థింగ్స్ అని నేర్చుకుంటూ వర్డ్స్ డ్యూరింగ్ గ్రూప్ డిస్కషన్ లైక్ దిస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ పాయింట్. There is no need, even if you don't say thank you, that nothing happens. But if you say thank you, అక్కడ థ్యాంక్ యూ గురించి అవసరం లేకపోయినా మీరు ఒకవేళ థ్యాంక్ యూ అని చెప్తే దట్స్ a good impression. So good impression is always a good. So again a positive point. You can make positive points so simply. Make sure you will do that. And always try to be first or the last in the group discussion. Next please. Okay. Again I mentioned you before that how much time it may take for you to develop these skills. So here is the great personality, Elon Musk. He is he's having some Tesla and SpaceX. He's a very strong personality. Let's see what he is saying about this time. How much time you need to improve your skills. He is saying that if you give yourself 30 days to clean your home, it will take 30 days. But if you give yourself 3 hours, it will take 3 hours. యాక్చువల్లీ ఈ స్లైడ్ నేను లాస్ట్ దాంట్లో కూడా యూజ్ చేశాను, బట్ ఎందుకో ఇప్పుడు కూడా యూజ్ చేస్తే బాగుంటది అనిపించింది. సో మీ ప్లాన్స్, మీ అంబిషన్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ఇంపార్టెంట్ దే ఆర్ టు యూ. మీకు అవి ఎంత ఇంపార్టెంట్, మీరు వాటిలో ఎంత మీరు దాంట్లో ఎంత టైం మీరు స్పెండ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దట్ హౌ యూ డిసైడ్స్ హౌ మచ్ టైం ఇట్ టేక్. మీరు ఖచ్చితంగా అనుకోండి నేను ఒక 1 month లో ఇవన్నీ నేర్చుకోవాలని. దో ఇట్ ఈస్ హార్డ్, ఐ నో ఇట్ ఈస్ హార్డ్ because I was trying also. So it is hard, but it is not impossible. It is possible. 1 month ankondi, maybe it take 1 month 15 days, or it may take 2 months, but you will definitely have that change. And nannu nammandi, because I was in this process. Once you are getting better of yourself, ante mimmalni meer manchiga oka manchi position lo chuskuntu unte, there is no looking back. You will guys have good opportunities to you. You will have so okay, I can cause these skills were so simple. చెప్పొచ్చు చాలా చిన్న చిన్నవి మాకు కూడా తెలుస్తుంది, కానీ మాకు ఎందుకు ఇవి లేవు అని అనుకోవచ్చు అనమాట. సేమ్ క్వశ్చన్ నాకు వచ్చింది ఎందుకనా అని. అప్పుడు ఆలోచిస్తే ఏం గుర్తొచ్చింది అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ దగ్గర స్టార్ట్ అయింది అంతా. మనం ఎప్పుడో చిన్న స్కూల్లో 6th class 7th class 8th class 9th class చూసినప్పుడు ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే ఇద్దరు పిల్లల్ని కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అంటే నన్ను మా తమ్ముడును, నన్ను మా అక్కను, నన్ను మా చెల్లిను. అరే యువర్ ఫస్ట్ డాటర్ వాజ్ సో గుడ్ ఇన్ మ్యాథ్స్, సో గుడ్ ఇన్ సబ్జెక్ట్స్, బట్ ఐ వాజ్ సో సారీ ఫర్ యువర్ సెకండ్ డాటర్. అరే యార్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్కిల్స్. వై ఆర్ యూ కంపేరింగ్ టూ డిఫరెంట్ పర్సన్స్? ఈవెన్ దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ మదర్ అండ్ ఫాదర్. వై ఆర్ కంపేరింగ్? అండ్ ఒకవేళ మనం ఐఎమ్ లెట్స్ సే ఇప్పుడు మా ఇంట్లో పెద్దదాన్ని అనుకోండి, ఇంకా నేను ఒక దాంట్లో మంచిగా ఉన్నాను అనుకోండి, మా తమ్ముడుకో లేకపోతే నీ అక్కని చూసి నేర్చుకోరా అంటారు. ఏం నేర్చుకుంటారు? దే ఆల్రెడీ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. ఎవరో మిమ్మల్ని ఎందుకు నేర్చుకోమంటారు చెప్పండి? అండ్ హౌ ఇట్ స్టార్ట్స్ దేర్, అండ్ దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్, అండ్ ఇట్ ఎండ్స్. ఈవెన్ ఇన్ ద మ్యారేజ్ ఆల్సో దే విల్ సీ ద సేమ్ థింగ్స్. అంటే మా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు, మా కోడలు ఎంత సంపాదిస్తే బాగుంటది. మ్యారేజ్ ఇస్ ఆఫ్ కంపాటిబిలిటీ గైస్, నాట్ కాంపిటీషన్. బట్ వీఆర్ మేకింగ్ ఇట్ ఇస్ కాంపిటీషన్. ఎవరినైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఒక బంగ్లా కావాలి, ఒక కార్ కావాలి అని చెప్తారు. నోబడీ సేస్ ఐ నీడ్ అ హస్బెండ్ ఆర్ ఐ నీడ్ అ వైఫ్ వేర్ ఐ కెన్ క్లియర్లీ కమ్యూనికేట్ విత్ దెమ్ సో దట్ మై చిల్డ్రన్ హ్యావ్ అ మెంటల్ పీస్. ఒక మెంటల్ పీస్ కావాలన్నా, ఒక మంచి హ్యాపీ లీడింగ్ లైఫ్ కావాలని చెప్పి ఎవ్వరు అడగరు. Everybody needs some lack of everybody needs some cause. The future branch ante always make sure your mental health is so important. Mental health is most important than your physical health. Okay, so this దీనికి ఎగ్జాంపుల్ చెప్దామని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, యాక్చువల్లీ మేనేజర్ అండ్ తనకి కింద కొంతమంది మేనేజర్స్ పనిచేస్తున్నారు. సో ఏంటంటే దిస్ మేనేజర్ కాల్ చేశాడంటే, అరే సార్ మా కంపెనీలో అసలు వీళ్ళు సెల్ఫిష్ గా ఉన్నారు, అసలు కలిసి టీం వర్క్ లేదు, వీళ్ళకి గెలిచారు, మెంటర్ వస్తారు చూస్తారు సెల్ఫిష్ గా ఉన్నారు
అంత అయిపోయిన తర్వాత మేనేజర్ ఒక బోర్డు చూస్తారనమాట, లైక్ ఈ మెంటర్ కి. ఆ బోర్డు లో ఏముంటది అంటే అంటే ఒక లైక్ హార్స్ రేస్ జరిగే ఒక ప్లేస్, ఎరేనా అనుకుంటా. సో ఎరేనా ఉంటది, హార్స్ రేస్ దగ్గర ఒక్కొక్క హార్స్ బొమ్మకి ఒక్కొక్క మేనేజర్ ఫోటో ఉంటది. అప్పుడు మెంటర్ అడుగుతారు ఏంటండి ఇది అని. అంటే ఆ మేనేజర్ చెప్తారు అనమాట, ఇది ఎవరైతే పనిచేస్తారో మేనేజర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళకి హవాయికి వాళ్ళ పాటతో టికెట్స్ చేస్తానండి అని చెప్తారు. యూ వాంటెడ్ యూ టీమ్ టు వర్క్ ఇన్ టీమ్, అంటే నీ కింద వచ్చేసరికి టీమ్ నేర్పించాలనుకుంటున్నావు. నువ్వు ఇండివిజువల్ గా కాంపిటీషన్ పెట్టావు, సెల్ఫిష్ గా కాకపోతే టీమ్ వర్క్ ఎందుకు చేస్తారు? దట్స్ హౌ సింపుల్ మిస్టేక్స్ యూ డూయింగ్. ఎగ్జాంపుల్ సొంతగా రాసింది కాదు, ఇట్ వాస్ ఫ్రమ్ బుక్, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్ వాస్ లైక్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్, సో ఐ షేర్డ్ విత్ యు గైస్. సో చాలా చిన్న చిన్న రీజన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ వాస్ బిగ్ థింగ్. అండ్ ఈ మ్యారేజ్ విషయం అయితే లైక్ ఆల్ ద రిలేషన్షిప్స్ వర్ కొలాప్సింగ్ just because you're not, it is not with the, like I'm saying, personal relationships, all professional relationships. మీరు జపాన్ గురించి విన్నారో లేదో తెలియదు, రీసెంట్ గా ఒక ట్రెండ్ నడుస్తుంది జపాన్ లో. అంటే ఏంటంటే ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందనుకోండి వాళ్ళ కంపెనీలో డైరెక్ట్, ఎందుకంటే క్విక్ ఫిక్సెస్ కి, అంటే పీపుల్ డోంట్ వాంట్ ఇట్. మన ప్రాబ్లం ఏంటంటే ఏదో జరిగిపోతే అతికించుకోవాలని చూడమన్నమాట, వేరే కొత్తగా కొనుక్కుందామని చూస్తాం. సో ఆ క్విక్ ఫిక్సెస్ ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఆ రూట్ కాజ్ అనేది అలాగే ఉండిపోతుంది, దాన్ని మనం ఏమి లైక్ సాల్వ్ చేయాలని చూడట్లేదు అసలు. దట్స్ వేర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. లైక్ ఏదైనా ఒక నేర్చుకోవాలి అనుకుంటే మీ రూట్ కాజ్ ఏంటో చూడండి, మీరు ఎందుకు నేర్చుకోలేకపోతున్నారో చూడండి, లేకపోతే ఎందుకు మీరు వీక్ చూడండి. దెన్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. It will be a high successful thing for you. So for the motivation to start a technique, just it is called Dorodango. అంటే మనం వెంటకు డిఫరెంట్ గా ఉంటుంది, బట్ స్టిల్ ఓకే. పోల్ ఉంది, సారీ మర్చిపోయాను, పోల్ ఆన్సర్ చేయండి. హై ప్రొడక్టివిటీ, సంబడి ఆన్సర్ ద పోల్. ఓకే, ఆన్సర్ ద పోల్. 4 హై ప్రొడక్టివిటీ. సో మీకు అందరికి చెప్పాను, ఓకే క్లీనినెస్. తెలీదా జపాన్ లో పీపుల్ లైక్ చాలా హై ఎక్స్పెన్సివ్ రేట్ ఉంటది, నియర్ 100+ పీపుల్ ఉంటారు అక్కడ, 100 ఏజ్ ఉన్న వాళ్ళు. ఓకే, స్టిల్ ఓన్లీ 10 people ఆన్సర్ పోల్. ఓకే, సో పోల్ జరుగుతుండగా what actually happening is, ఏంటంటే మనకందరికీ తెలుసు. సో మీరు చూసిన బాల్ టైప్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి మట్టి అనమాట. ఎస్, మట్టి. సో జపనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి మట్టిని అంతా తీసుకో, దే విల్ మేక్ అ బాల్ ఫ్రమ్ దట్ అన్షైనీ థింగ్. దే polish they make they going on polishing it and make the ball. The ball and shining it 10%. It was looking like marble, everything. అంటే దాని మీనింగ్ నేనే చెప్పాలనుకుంటానంటే we also like that. ఇట్స్ నాట్ లైక్ ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఈ సిచ్యువేషన్ లో ఇంటర్వ్యూర్ అడుగుతారు, సో నువ్వు నా పొజిషన్ లో ఉంటే ఏ క్వశ్చన్ అడుగుతావు ఇంటర్వ్యూని అని. అండ్ యు నో వాట్ ద ఇంటెలెక్చువల్ ఇంటర్వ్యూ ఆన్సర్డ్ ఫర్ దస్ అంటే, ఓకే ఇప్పుడు నేను రిక్రూటర్ అనుకోండి, ఇంటర్వ్యూర్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను రిక్రూటర్, ఒక పర్సన్ వచ్చాడు పార్టిసిపెంట్. సో రిక్రూటర్ పార్టిసిపెంట్ అడుగుతుంది అనమాట, లైక్ నువ్వు ఒకవేళ రిక్రూటర్ పొజిషన్ లో ఉంటే ఏం క్వశ్చన్ అడుగుతావు పార్టిసిపెంట్ ని అని. అండ్ ఆ పార్టిసిపెంట్ చెప్పిన ఆన్సర్ కి ఇన్స్టెంట్ గా వాళ్ళు జాబ్ ఇస్తారు. ఏం ఆన్సర్ చెప్పుంటాడంటే, ఏం ఆన్సర్ చెప్పారంటే యాక్చువల్లీ he repeated the same question. Sir, if I was in the recruiter position, what question will you ask? You guys understand it? Same question repeated. Ante he's given a chance for him, like what question would you to ask for me? And he said the same. Sir, if you are he's already the recruiter, saying the same thing to the recruiter. Sir, if you are the recruiter, what was the question you are going to ask me? And the recruiter said, oh my god, that is how actually works. The questions are so simple. You just need to use this common sense. Just it is. That's how simple the questions are.